కోటయ్య. అమ్మాయి పేరు? అమ్మాయి నా కూతురి పేరు తిరుమల శ్రీవర్షిని. అసలు అఘోరి ఎట్లా ఈ అమ్మాయిని? అసలు అఘోరి మాకు పరిచయం లేదు. అయితే నా కూతురు రోజు డైలీ మంగళగిరి నుంచి చింతలపూడి దుగ్గల చింతలపూడి ప్రియదర్శి కాలేజీకి బీటెక్ చదువుతుందండి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. రోజు డైలీ కాలేజీకి వెళ్ళి వస్తా అంటే బస్సుకు అయితే ఇది ఉండదని చెప్పి 2 వీలర్ మీద వెళ్ళే స్కూటీ మీద వెళ్ళేస్తే రోజు మామూలుగా వచ్చేస్తే ఒకరోజు లేడీ అఘోర అని చెప్పి ఆమె అల్లూరు శ్రీనివాసు అలియాస్ లేడీ అఘోరి ఇక్కడ టోల్గేట్ దగ్గర కాజా దగ్గర అవసరం చేస్తూ పోలీసుల్ని కొడుతుంది. మన మీ యొక్క మీడియాలు కాబట్టి మీ యొక్క మీడియా ప్రతినిధి ఒక విలేకరణ కూడా కాజా కొట్టిందని అన్నట్టుగా తెలిసింది నాకు. ఆమె చేస్తుంటే నాన్న చూసి వస్తాం ఊరిని మేము ఉన్నాం అక్కడ చూసి వస్తామని చెప్పి అంది. ఎందుకంటే ఆ పిల్లల్ని అల్లారు ముద్దు పెంచుకున్నా. నాకు కూతురు ఒక్కడికే కదా అల్లారు ముద్దు పెంచుకున్నా. మీకు తెలిసిన విషయమే, ఆడపిల్లలకి తండ్రి అంటే ఇష్టం, మగ పిల్లలకి తల్లి అంటే ఇష్టం. అదేవిధంగా ఆ పిల్లల్ని నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడిని. సరే అమ్మ వెళ్ళారా అన్న, వాళ్ళ అన్న చెల్లి ఇద్దరు వెళ్ళారు బండి వేసుకుని. వెళ్ళేస్తే అక్కడ అందరూ చాలామంది ప్రేక్షకులు చూస్తున్నారు. ఆమె బట్టలు యూజ్ చేసి పక్క పడేసి పోలీసుల మీద అటాక్ చేస్తుంటే పోలీసులు రూరల్ పోలీసు ఎస్ఐ గారు, అమ్మ మీలో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, ధైర్యవంతులు ఉంటే ఆమెకు వెళ్ళి బట్టలు కాకమని అంటే నా కూతురు కొంచెం మొదటి నుంచి ధైర్య సంస్థ పెంచారండి. ఆ పిల్ల ధైర్యంగా వెళ్ళి ఆమెకు బట్టలు కట్టింది. బట్టలు కడితే అప్పుడు నీ నెంబర్ అని చెప్పి నా కూతురు నెంబర్ తీసుకుందంట. బట్టలు కట్టి ఆమె చేత్తో పట్టుకుని పోలీస్ స్టేషన్కి ఇచ్చింది. ఎన్ని రోజుల నుంచి ఉంది అమ్మాయి అఘోరి దగ్గర? ఇప్పుడు శనివారం కదా, శనివారం వెళ్ళిందండి. నేను వెంటనే శనివారం నైటు నేను నా కుమారుడు శ్రీహర్ష, నా కుమార్తెను పెంచి చదివిస్తున్న విష్ణు కుమారు ముగ్గురు ఇంకా వెంటనే క్యాబ్ పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాం. హైదరాబాద్ షామీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. షామీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్తే షామీర్పేట పోలీస్ స్టేషన్లో వాళ్ళ కంప్లైంట్ ఇది మంగళగిరి పరిధిగా ఉన్నది కాబట్టి ఆగండి అని చెప్పి ఆగే మమ్మల్ని. తర్వాత 11:20కి ఆమె వచ్చింది. వీళ్ళు ఫోన్ చేశారు షామీర్పేట వాళ్ళు. 11:20కి ఆమె కారు వేసుకుని, అసలు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏం చేస్తుందో తెలీదు. ఆమె కారుకి ఇంతవరకు నెంబర్ లేదు, నెంబర్ ప్లేట్ లేకుండా కారులో తిరుగుతుంది. ఈ అమ్మాయి మీ అమ్మాయి పేరు శ్రీవర్షన్ అండి. శ్రీవర్షను ఈ అఘోరి చెప్పబడే శ్రీనివాసు ఫోన్ తరచుగా మాట్లాడుకునే వాళ్ళ మాట్లాడుకోవడం మా పిల్ల ఫోన్ కూడా మేము లాగేసుకున్నాం. అంతకుముందు మాట్లాడుకునే వాళ్ళ అంతకుముందు కాంట్రాక్ట్లో ఉండేది. ఆమె కూడా అఘోరి, ఈ అమ్మాయి కూడా ఆడపిల్ల చదువుకున్న పిల్ల. ఎట్లా అట్రాక్ట్ అయింది అసలు? ఏం చెప్పారు? మాయ మాటలు ఏం చెప్పారు? ఏమని ఒక యువరాణి చేస్తా, అఘోర యువరాణి చేస్తాను, నీకు సాధన నేర్పిస్తా, అఘోర యువరాణి చేస్తానని చెప్పి ఈ పిల్లల్ని బల్లబులు పెట్టి చెప్పే కదా ఇంతకుముందు. మా ఇంట్లోనే పసర్లోనూ అవి రాస్తుంటే నేను ఖండించానని. ఎవరు పసర్లు రాసేది? ఆమె అల్లూరు శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరిగా చాలా మంది అవుతున్నా. ఆమె మీ ఇంటికి వచ్చిందా? వచ్చిందండి. ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి వచ్చింది. ఎంతసేపు ఉంది? ఒకసారి కూడా నా కూతురు కాలేజీ వచ్చినాక ఆమె చూస్తాకి వెళ్ళినప్పుడు ఆమె బట్టలు కట్టింది కదా ధైర్యంగా. అప్పుడు నెంబర్ తీసుకుందిగా, ఆ నెంబర్ కాల్ చేసి వచ్చింది. నా కారు పాడైపోయింది, కారు బాగా వెళ్ళిపోతాను, నాకు ఆశ్చర్యం అండి 4 రోజులు అని చెప్పి అంది. ఉందండి, మళ్ళీ దీనిలో అబద్ధం లేదు, ఉంది. ఆమె ఒక దెబ్బకాయ వేసా. నా కూతురి మీద ఫసలు రాత్రం ఏంటి, 5 రాత్రం ఏంటి అని దెబ్బేస్తే నాకేంటంటే నాకు ఫోన్ చేసేవాళ్ళ. నేను ఫోన్ చేయలేదండి అఘోరి. ఆమె ఫోన్ చేసుకుని ఎవరో రాజకీయ నాయకుడు, తెలంగాణ రాజకీయ నాయకుడు, మనం తెలియదు, తెలంగాణ రాజకీయ నాయకుడు బీజేపీ నాయకుడు అంట. ఆయనకు ఫోన్ చేసుకుని ఆమె ఫోన్ పేలో డబ్బులు వేయించుకుంది. ఇది చూసావా, నీకు ఫోన్ చేస్తే డబ్బులు వేశారు, మీరు కానీ ఒప్పుకుంటే నీ కూతురు నా ఎంట పంపిస్తే నీ కూతురు సాధన నేర్పి నీ కూతురు అగ్రస్థానంలో నిలిపి మిమ్మల్ని చాలా
ఐదు స్థానంలో నిలుపుతానంది. అమ్మ నువ్వు ఐదు నా కూతురు నా కూతురు అడిగి రావాలి, నా కూతురు అడిగి రావాలి, నా కూతురు అడిగి రావాలి, నా కూతురు వచ్చినాక నా కూతురు నాకు కావాలి. నేను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విగ్రహం చేసి విధంగా ఎదుర్కొంటున్నాయింది. మన సనాతన గురించి పోరాడే వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నాయన పవన్ కళ్యాణ్ గారు, నేను అక్కడ పడి వెళ్ళిపోయిన నా కూతురు శ్రీవారి తండ్రిని, నా కూతురు నాకు అనిపించండి, నీకు ఎదుర్కొంటున్నాను.